దేవుని వాక్యం అందుకే చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని అనంటే దినములు చెడ్డవి. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం ఎరగాలంట? కాలం. మీరు సమయాన్ని ఎరగాలి. ఇది ఏ దినాల్లో ఉన్నాం మనం, ఏ కాలంలో ఉన్నాం మనం సమయం ఏ విధంగా వ్యర్థమైపోతుంది అనేటటువంటి విషయాన్ని నిద్ర మేలుకో. కొంతమంది కొన్ని రకాల మత్తుల్లో ఉండిపోయారు. వాళ్ళకి ఏమి పని లేదండి. ఏం లేదంట. ఇక వాళ్ళు ఏమి పని లేదు. శుభ్రంగా తిని ఇక పడుకో. ఇప్పుడు పడుకుంటాం ఏంది? శాశ్వతంగా పడుకో, దరిద్రం వదులుద్ది. ఇక ఈరోజంతా ఏమీ లేదు, ఫుల్ పడకేయటమే. కొంతమంది కొన్ని రకరకాల నిద్రలోనికి వెళ్ళిపోయారు, కొన్ని రకరకాల మొత్తుల్లోనికి వెళ్ళిపోయి అక్కడ నివసిస్తున్నారు, అక్కడ జీవిస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమని అనంటే కాలము నెరిగి నిద్ర మేలుకొనుడి. ఏ కాలంలో ఉన్నాం మనం? ఎలాంటి దుర్దినాల్లో ఉన్నాం మనం? ఎలాంటి అపాయకరమైన దినాల్లో ఉన్నాం మనం? ఎలాంటి భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం మనం? ఎలాంటి దినాల్లో ఉన్నామని ఎరిగి నిద్ర మేలుకోవాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే సమయం గనక పోయింది అనంటే మరలా ఆ సమయాన్ని మనం తెచ్చుకోలేం. చెయ్యని నేరం నెత్తిమీద పడిందండి. చెయ్యని నేరం నెత్తిమీద పడిందని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఎక్కడేశారు? చెరసాల్లో వేశారు. ఎవరైనా? యోసేపు గారు. దేవునికి స్తోత్రం. యోసేపు గారిని చెరసాల్లో వేస్తే దీనిలో నుండి నేను ఎలా బయటపడాలా అనే ఆలోచన కాకుండా ఈ టైంని నేను ఏ విధంగా యూజ్ చేసుకోవాలా అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడంట. అర్థమవుతుందా? ఈ టైం, ఈ చెరసాల్లో జీవించేటటువంటి ఈ టైంని నేను ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి ఆయన ప్రార్థనలోను దేవునితో సహవాసములోను చెరసాల్లో ఆయన ఉండటం ప్రారంభించాడంట. దేవుడు చెరసాల్లో ఉన్న యోసేపు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. యోసేపు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు అని. అంటే ఆయన ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడంటే చెరసాల్లో కూడా దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేలాంటి కమ్యూనికేషన్ దేవునితో కలిగి ఉన్నాడు. అలాంటి సహవాసాన్ని దేవునితో మెయింటైన్ చేస్తున్నాడు. జగన్ గారిని జైలు వేశారా లేదా? అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా మీకు? ఆ జైలు జీవితం అంతా కూడా అనేక మంది జీవిత చరిత్రలు చదివేశాడంట. అనేక మంది జీవిత చరిత్రలు, జీవితంలో విజయాన్ని సాధించినటువంటి వారి చరిత్రలు, జీవితంలో నిలదొక్కున్నటువంటి వారి చరిత్రలు, జీవితంలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళినటువంటి వారి చరిత్రలు, వారు ఏ విధంగా నిలబడ్డారు, ఏ విధంగా వారు విజయాన్ని పొందుకున్నారు అనేటటువంటి వారి బుక్స్ తెప్పించుకుని ఆయన జైలు జీవితం అంతా కూడా వాటిని చదువుతూ కూర్చున్నాడంట. అక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోడు ఫ్యూచర్ ఉన్నవాడు. గుర్తుపెట్టుకో, లైఫ్లో దీవించబడాలనుకునేవాడు టైం వేస్ట్ చేసుకోడు. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాడు టైంని వేస్ట్ చేసుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హలో, దినములు చెడ్డవి. బైబిలు సమయానికి చాలా మంచి ప్రాధాన్యతనిచ్చింది.
దేవుని బిడ్డలు సమయాన్ని బాగా వినియోగించుకున్నటువంటి వారు, గొప్ప స్థాయిలోనికి వెళ్ళినటువంటి వారు, భక్తులు ఉన్నటువంటి భక్తులందరూ కూడా సమయపు విలువ తెలిసినటువంటి వారు. నోవాహు దగ్గర నుంచి మనం చూసుకున్నా సరే, ఓడను కట్టమన్నాడు దేవుడు, ఇక వెంటనే ఓడను కట్టడానికి ప్రారంభించాడు నోవాహు. సమయాన్ని వ్యర్థపరచుకోవాలా, స్టార్ట్ చేసాడంతే పని. మనకు బాగా అనిపించేది ఏంటో తెలుసా? రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఆ తర్వాత చూద్దాంలే. ఇదే మన దరిద్రం. ఇవాళ చేయాల్సిన దాన్ని రేపు చేద్దాంలే అనుకుంటే నీ ఫ్యూచర్ని నువ్వు పోగొట్టుకుంటున్నట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పేరు ఏంటి? ఆయన పేరు డేవిడ్ బ్రైనార్డ్. దేవునికి స్తోత్రం అనండి ఒకసారి. ఏంటి ఆయన పేరేంటి? డేవిడ్ బ్రైనార్డ్. డేవిడ్ బ్రైనార్డ్ అనేటటువంటి ఒక దైవజనుడు తన 17వ ఏట ప్రభువుని నమ్ముకున్నాడంట. 17 సంవత్సరాలకి ప్రభువుని నమ్ముకున్నాడు. 17 సంవత్సరాలకి ప్రభువుని నమ్ముకుని దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే కసి ఆయన గుండెలోకి వచ్చింది. ఇక ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ కోసం నేను బ్రతకాలి, నీ కొరకు నేను ఏదైనా చేయాలి, నీ కొరకు నేను ఏదైనా చేయాలి, నువ్వు నాకు సహాయం చేయండి ప్రభువా అని చెప్పి అలాగ దేవుని పాదాల సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ ప్రార్థన చేసేటటువంటి ఆ వ్యక్తికి నీకులాంటి నాకులాంటి మంచి ఆరోగ్యం లేదు. 17వ ఏటకే అతి సీవియర్ టీబీ, భయంకరమైనటువంటి టీబీ రోగం. ఆ దినాల్లో టీబీకి మెడిసిన్ లేదు. ఇక చావే శరణ్యం, చనిపోవటమే. భయంకరమైనటువంటి ఆ రోగంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు తనకిచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకున్నటువంటి దైవజనుడు డేవిడ్ బ్రైనార్డ్. ఆయన జీవితంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ప్రభువా, నాకు ఎక్కువ సంవత్సరాలు లేకపోవచ్చు, ఈ దినం నాకు ఇచ్చావు, ఈరోజు నేను నీ కొరకు ఎలా బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేసేవాడంట. తెలుసా మీకు? ఆయన 29 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. 29 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. 17వ ఏట నుండి 29వ సంవత్సరం వచ్చే వరకు ఆయన రాసింది ఏంటో తెలుసా? నేను ఏ ఒక్క రోజు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసుకోలేదు అని రాశాడు. కొండ జాతి ప్రజల్లోనికి వెళ్ళి ఊపిరితిత్తులు సహకరించకపోతున్నా, లంగ్స్ పాడైపోయినా, నడవడానికి అతి కష్టంగా ఉన్న కొండ జాతుల ప్రజల్లోనికి వెళ్ళి దేవుని సువార్తను వారికి అందించాడు. ప్రతిరోజు డైరీ రాసుకునేవాడు. ఈరోజు నా ప్రభు కొరకు నేను ఈ పని చేశాను, ఈరోజు ఈ సమయం నుండి ఈ సమయం వరకు నేను ప్రార్థన చేసుకున్నాను, ఈ సమయం నుండి ఈ సమయం వరకు నేను వాక్యం చదివాను, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో ఈ విషయాలు మాట్లాడాడు, అవన్నీ కూడా డైరీ రాసుకునేవాడంట. డైరీ రాసుకునే అలవాటు ఉంది ఆయనకి. అలాంటి మంచి అలవాటు కలిగి ఉన్నాడు. దరిదాపుగా 29వ సంవత్సరం వచ్చేసరికి, ఇక 27 సంవత్సరాలు అట్లా ఆయనకు వచ్చేసరికి మంచం పట్టాడు. లేవలేని పరిస్థితి, ఎవరికి వెళ్ళి సువార్త చెప్పలేని పరిస్థితి, ప్రభు ప్రేమను పంచలేని పరిస్థితి. ఏం చేస్తున్నాడో తెలుసా? పొడుకుని ప్రార్థన చేస్తున్నాడంట, పొడుకుని వాక్యాన్ని చదువుతున్నాడంట, పొడుకునే డైరీ రాస్తున్నాడంట, పొడుకునే దేవుడేం మాట్లాడాడో రాస్తున్నాడంట. ప్రభువా, నేను లేవలేకుండా పడుకుని ఉన్న ఈ సమయం కూడా వ్యర్థం కాకూడదు ప్రభువా అని ప్రార్థించేవాడంట. ఏమైందో తెలుసా? 29వ ఏటకే ప్రాణాలని పోగొట్టుకున్నాడు, చనిపోయాడు. కానీ ఆయన రాసుకున్న డైరీ చదివి
ఆయన రాసుకున్న డైరీ చదివి 15 మంది మిషనరీలు లేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిలో ఒకడే విలియం కేరీ. విలియం కేరీ మన దేశానికి వచ్చి, ఇండియా దేశానికి వచ్చి ఆయన చేసిన సంస్కరణలు ఏంటో దయచేసి చదవండి. చదువుకునే పిల్లలతో చెప్తున్నా, విలియం కేరీ మన దేశానికి ఏం చేశాడో, చరిత్ర ఏం చెప్తుందో చదవండి. స్కూల్స్ కట్టించింది ఆయనే, విద్య నేర్పించేలాగున ఆ యొక్క అవకాశాలు కల్పించింది ఆయనే, హాస్పిటల్ కల్పించింది ఆయనే, ప్రింట్ మీడియాని తీసుకొచ్చింది ఆయనే, అనేక భాషల్లోనికి బైబిల్ని తర్జుమా చేసింది ఆయనే. ఎవరు? ఆ విలియం కేరీ ఎవరి జీవితాన్ని చూసి మండించబడ్డాడో తెలుసా? డేవిడ్ బ్రైనార్డ్, అదోనీరామ్ జడ్సన్. అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, ఈ అదోనీరామ్ జడ్సన్ అనేటటువంటి ఈ మిషనరీ కూడా డేవిడ్ బ్రైనార్డ్ జీవితం చూసే లేచాడంట. వీళ్ళందరూ మన ఇండియా దేశానికి వచ్చిన వాళ్ళు. డేవిడ్ బ్రైనార్డ్ అనేటటువంటి ఆ వ్యక్తి అమెరికాలో దేవుని కొరకు రగిలాడు, కానీ వీరందరినీ మన ఇండియా దేశం పంపించింది ఆయనలో రగిలిన భారం. ఆరోగ్యం బాగోలా, పరిస్థితులు బాగోలా, ఆర్థిక పరిస్థితులు బాగోలా, కానీ సమయాన్ని వ్యర్థం చేసుకోలా. దేవునితో గడిపాడు, దేవునితో సమయాన్ని గడిపాడు, ప్రార్థనలో గడిపాడు, వాక్యంలో గడిపాడు, దేవుని సన్నిధిలో గడిపాడు. కాబట్టి ఆయన జీవితం ఆశీర్వాదదాయకంగా దేవుడు మార్చేశాడు, మలిచేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువు నమ్ముకున్నటువంటి మనలో ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి నేచర్ ఏంటంటే సమయం వేస్ట్ అవ్వకూడదు. సమయం వేస్ట్ అవ్వకూడదు. మనకి బాగా జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? సమయం వేస్ట్ అయిపోతుంది. అలసిపోయి పగలు 1 గంట పడుకున్నానంటే లేచి ఏడుస్తాను నేను. నువ్వు పడుకోవడానికి రాత్రినిచ్చావు కదా ప్రభువా, అయినా నేను పగలు 1 గంట సమయం వేస్ట్ చేశానేంటని బాధ కలుగుద్ది. నాకు నిజంగా బాధ కలుగుద్ది. ఈ సమయం నీ పాదాలు పట్టుకుంటే 4 ఆత్మలు రక్షించబడే వాళ్ళేమో. ఈ సమయం ఈ వాక్యాన్ని చదివితే మీ స్వరాన్ని వినేవాడినేమో. ఎందుకనంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయం గనక మనం కోల్పోయాము అనంటే, గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా ఏడ్చి గగ్గోలు పెట్టుకున్న ఆ సమయం నీకు రాదు. వాక్యం కూడా ఏం చెప్తుందో తెలుసా? యెహోవా మీకు, చదవండి, అది ఎక్కడుంది? స్తోత్రం 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 స్తోత్రం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ చరణం చదవండి. యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూసారా? ఆయన మనకు దొరికే కాలం ఒకటి ఉంది. దేవుడు మనకి వినబడే కాలం ఒకటి ఉంది. దేవుడు మనల్ని దర్శించే కాలం ఒకటి ఉంది. దేవుడు మనతో మాట్లాడే కాలం ఒకటి ఉంది. హలో, ఆ కాలములో గనక టైం మిస్ చేసుకున్నావా, మరలా అరిచి గగ్గోలు పెట్టిన టైం రాదు మనకి. ఉచితంగా ఆయన మాట్లాడుతున్నాడు ఈ వేళ. ఉచితంగా ఆయన మనతో సమయాన్ని గడుపుతున్నాడు ఈ వేళ. దేవునికి స్తోత్రం. నీ భవిష్యత్తుని ఎలా కట్టుకోవాలో చెప్తున్నాడు. నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చెప్తున్నాడు. అవును కదా? నీ కుటుంబాన్ని ఎలా సెట్ చేసుకోవాలో, నీ టైంని ఎలా సెట్ చేసుకోవాలో ఆయన ఈరోజు దైవజనుల్లో నుండి మాట్లాడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడే టైంలో గనక నీవు ఆయన్ని వేడుకోలేకపోతే, ఆయనకి సమర్పించుకోలేకపోతే, ఆయన పాదాలు పట్టుకోలేకపోతే, హలో, ఒక టైం రాబోతుందంట, అరిచి గోల పెట్టి గగ్గోలు పెట్టినా నీకు ఆయన దొరకడంట. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది అది. ఆఖరి వచనాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు గనక నీవు రెక్లెస్గా ఉంటే, నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు గనక సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే,
నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీవు దాన్ని మరిచి గనక జీవిస్తే, హలో, నీకు శ్రమ కలిగినప్పుడు నేను నవ్వేదను అంటున్నాడు. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినలేదు కాబట్టి, త్రోసివేశారు కాబట్టి, గద్దింపగా లోబడకపోతిరి, గద్దించినప్పుడు లోబడలా కాబట్టి మీకు అపాయము గద్దించినప్పుడు లోబడకుండా పాస్టర్ గారి మీద కోపం వచ్చింది. మీకు నాకేమైనా స్థలాలు గొడవలు ఉన్నాయా, పొలాలు గొడవలు ఉన్నాయా? ఏమండి, సమస్య మీకు నాకు కాదు, మీకు ఆయనకి మధ్యలో ఆయన నన్ను పెట్టాడు కాబట్టి ఆయన నోటి బోరగా నేను ఓడబడాలంతే. మీకు నాకేమి బంగారం గొడవలు లేవు, మీకు నాకేమి కొల రాజకీయాలు ఏమి లేవు. ఆయన గద్దిస్తాడు, ఆయన బుద్ధి చెప్తాడు, ఆయన హెచ్చరిస్తాడు. ఆయన గద్దింపు వినకుండా పాస్టర్ గారి మీద కోపం వచ్చింది అనుకో, ఆ తర్వాత పరిణామం ఏంటో చదువుతుంది వినండి. నేను గద్దించగా నేను చెప్పిన బోధ ఏమియు వినలా, త్రోసివేశావు, గద్దింపగా లోబడకపోతిరి, గద్దించినప్పుడు లోబడలా, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఆగండి, దేవుడు అలా కూడా చేస్తాడా? మీకు అపాయము వచ్చినప్పుడు నేను నవ్వేదను. ఎందుకు? నువ్వేవు ఇదివరకు పాస్టర్ గారు అంతేలే అన్నావుగా, అట్టకి చెప్తారులే అన్నావుగా, ఏముందలే ఎట్టంటారు, నాలుక సింపుల్గా తిప్పేసావు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అపాయం వచ్చినప్పుడు అంట ఆయన నవ్వుతాడంట, భయము కలిగినప్పుడు నేను అపహాస్యము చేసేదను, అపహాస్యం చేస్తాడు. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు ఎలా వస్తుందో తెలుసా? హలో, తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను, నేను అపహాస్యం చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. పిల్లలు వినాలి మీరు, హలో, మొర్ర పెడతారు గాని మీరు నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని నేను వారికి కనబడకుందును. ఏంటండి అసలు ఏంటండి? మీరు నాతో మాట్లాడతారు, మీరు నన్ను అడుగుతారు, కానీ నేను ప్రత్యుత్తరం అంటే నేను మీకు రెస్పాండ్ అవ్వను. మీరు నన్ను ఎలా వెతుకుతారంట? శ్రద్ధగా వెతుకుతారు, కానీ నేను మీకు కనబడను. ఏమైంది అనంటే, నీకు కనబడే కాలం ఒకటిచ్చా. అప్పుడు నువ్వేం చేసావు తెలుసా? నిద్రపోయావు. ఏం చేసావు? ఏనండమ్మా అయ్యా ఈయనయ్యా అంటుంటే అనుకున్నావే, రేపొద్దున ఒక కాలం రాబోతుందంట. అది ఏ కాలం తెలుసా? నువ్వు శ్రద్ధగా వెతికిన ఆయన నీకు దొరకని కాలం. ఆయన్ని నీవు పిలిచినా ఆయన నీకు పలకని కాలం. నీకు శ్రమ, నింద, ఆపద కలిగినప్పుడు ఆయన నిన్ను చూసి నవ్వుకునే కాలం. శ్రద్ధగా వెతికినా సరే ఆయన ముఖం నీకు కనబడదంట. ఎందుకు కనబడట్లా? ఆయన ముఖం నీకు కనబడే కాలాన్ని ఒకటి ఇచ్చాడు నీకు ఆయన, టైయాన్ని ఒకటి ఇచ్చాడు నీకు ఆయన. ఆ టైంలో రెక్లెస్గా బ్రతికాం మనం, ఆ టైంలో కేర్లెస్గా ఉన్నాం మనం. మన గందరగోళం, మిడిమేళం ఎవరు ఆపలేకపోయారు. అప్పుడు ఒక సమయం రాబోతుందంట, ఆ సమయంలో ఆయన మరుగైపోతాడంట. మరి ఎందుకో దేవుడు ఈరోజు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. కాస్త నీ మనసులోకి ఎక్కించు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తుంది? యెషయా గ్రంథం 55 ఏం చదివాం మనం? యెహోవా మీకు దొరికే కాలం ఒకటి ఉంది, ఆ కాలములోనే ఆయన్ని మీరు వెదకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? రక్షణ పొందడానికి కూడా దేవుడు ఒక టైం ఇస్తాడంట. ఇది కూడా మీరు జాగ్రత్తగా భయముతో వణుకుతో వినండి. ఆ టైం గనక మిస్ అయింది అనుకో, ఆ తర్వాత నువ్వు పొందాలన్నా నీకు రాదు రక్షణ. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంట? రక్షణ పొందడానికి కూడా దేవుడు సమయాన్ని నిర్ణయించాడంట. ఆ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆ సమయంలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ సమయంలో దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు. ఆ సమయాన్ని గనక మిస్ చేసుకుంటే మరలా నీకు సమయం రాకపోవచ్చు. నేను చెప్తున్నా, సమయపు విలువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయం దేవుడు నీకు ఇచ్చినప్పుడే నువ్వు స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే నీ యొక్క ఫ్యూచర్ ఏంటో నీకు తెలీదు. ఎలాంటి కండిషన్లోనికి నువ్వు వెళ్తావో నీకు తెలీదు. ఎలాంటి వ్యవహారాల్లోనికి నీ జీవితం వెళ్ళిపోద్దో నీకు తెలీదు. ఇవాళ కొంతమంది వచ్చి చెప్తుంటే అర్థం అవుద్దయ్యా, మా ఇంటి దగ్గర ఉండగా నా జీవితం వేరు, ఇగో పెళ్ళైన దగ్గర నుంచి పూర్తిగా నా జీవితం డిస్టర్బ్ అయిపోయింది, డిస్ట్రాయిడ్ అయిపోయింది అని చెప్పేవాళ్ళు బోలు మంది ఉన్నారు. అది తెలిసినటువంటి దేవుడు కొన్ని సమయాల్లో, సందర్భాల్లో కొంతమంది బిడ్డల్ని ప్రేరేపిస్తాడు. నానా ఇదే రక్షణ దినం, నేను చెప్తున్నా నువ్వు ఇక స్టెప్ తీసుకో అని చెప్పాను అంటాడు. అనినప్పుడు ఆ యొక్క దినాన్ని, ఆ సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు, త్రోసిపుచ్చుకోకూడదు. ఎప్పుడు నిన్న కాక మొన్న సంథింగ్ పోయిన శుక్రవారం అనుకుంటా తల్లిగారు చెప్తున్నారు సాక్ష్యం. అయ్యా, నా పెద్ద కుమారుడు వచ్చి అమ్మా నేను బాప్తీసం పొందుతానని అడిగాడంట. వాళ్ళ పెద్ద కుమారుడు అడిగితే అమ్మంది, ఇప్పుడే వద్దులేరా, నువ్వు తర్వాత చూద్దాంలే, యవనస్తుడు కదా అని చెప్పానంది. ఇక ఆ టైం మిస్ అయింది. ఇక ఆ రోజు నుంచి, ఆ తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని సంవత్సరాలు దాటిపోయిందంట. ఇవాళకి 100 సార్లు 1000 సార్లు అడిగిందంట బాప్తీసం పొందరా అని. తర్వాత చూద్దాంలే అంటున్నాడంట. చూసారా? ఆయన అడిగినప్పుడేమో ఈవిడ గారు వాయిదా వేసింది. ఇక అక్కడి నుంచి ఆవిడ అడుగుతుంది, వీడికి మాత్రం మనసు కలగట్లా. దేవుడు ఇస్తాడు టైం. దేవుడు ఆ సమయం ఇచ్చినప్పుడు, దేవుడు ప్రేరణ కలుగు చేసినప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు కావాలంటే వాక్యంలో కొన్ని సాక్ష్యాలు చూపిస్తాను రండి. ఎక్కడది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. హెబ్రీ 12, 16, 17. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనసులోకి తీసుకోండి. ఏశావు ఆ తరువాత, హలో, ఏశావు ఆ తరువాత అంటే టైం దాటిపోయిన తరువాత. అర్థమైందా? ఆ తర్వాత అంట ఆశీర్వాదము పొందగోరి మామూలుగా కాదంట, కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను. అదిగో దానికోసము శ్రద్ధతో వెదకినను. మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏంటండి అసలు ఇది? అంటే మారు మనసు అనేది మనకిష్టమైనప్పుడు దొరికేది కాదా? రక్షణ అనేది మనం అనుకున్నప్పుడు టక్కమని ముంచేసేది కాదా? కాదు. ఈయన కన్నీళ్లతో వెతికాడంట, మారు మనసు పొందాలని చెప్పి పరుగులు పెట్టాడంట. కానీ ఏమైంది? ఆయనకి అవకాశము దొరకక, మారు మనసు పొందడానికి అవకాశం దొరకక విసర్జించబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు? టైం దాటిపోయింది, టైం లేదు. దేవుడు నిర్ణయించిన టైం దాటిపోయింది. ఆ దాటిపోయిన తర్వాత ఈయన కన్నీళ్లతో వెతికినా సరే అది ఈయనకి దొరకలేదంట, విసర్జించబడ్డాడంట.
అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నాడు మనతో, నానా సమయం చాలా ప్రాముఖ్యమైంది, సెల్ ఫోన్లు సొత్త గడుపుతున్నావేమో సిన్నోడా. సమయం చాలా ప్రాముఖ్యమైంది, టీవీ దగ్గర కూర్చుని ఆ దిక్కుమాలలో లేసే దిక్కుమాలను యాశాలన్నీ చూసుకుంటా ఇగిలించుకుంటా సగిలించుకుంటా తిరుగుతున్నావేమో. ఇంకా పాపిష్టి బ్రతుకు మానకుండా, ఇంకా పాపిష్టి లోకానుసారమైన విధానం మారకుండా సమయాన్ని వ్యర్థపరుచుకుంటే తర్వాత ఏడిసినా రాదంట. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నా రాదంట, మనకి గోల పెట్టుకున్నా రాదంట, ఆయన కాలు పట్టుకున్నా రాదంట, ఎన్ని గందరగోళాలు చేసినా రాదు. ఎందుకు? దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే కళ్ళు తెరవాలి. స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. వెళ్తుందా లోపలికి కమ్మగా జోలపాటలాగా కుణుకొస్తుందా? దేవునికి స్తోత్రం. మీకు జోలపాటలాగా ఉంటాకి నేను కమ్మన కీర్తన పాడుతున్నానా? దంచుడు కార్యక్రమంలో ఉంటే ఏడకుండా నిద్రపోతున్నారని మీ దండేసి దండం పెట్టేయచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరు లేరు. సమయాన్ని గనక దుర్వినియోగం చేసుకుంటే మరలా నీకు ఆ టైం రమ్మన్నా రాదు. మరొక సాక్ష్యం చూపిస్తాను రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చదవండి. మత్తయి 27:3. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు, దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. అర్థమైందా మీకేమన్నా? కొంచెం ఆలకించండి, నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని అమ్మేశాడు. ఎంతకి 30 వెండి నాణేలకి. మనోడు వెళ్ళి వాళ్ళతో బేరాన్ని గుర్తుచ్చుకున్నాడు. యేసుబాబు ఎక్కడ ఉంటాడు ఏంటో మీకు తెలియదు కదా, నాకు బాగా తెలుసు, మరి నా డబ్బు ఇస్తారా, ఎక్కడున్నాడో చెప్పేస్తానన్నాడు. కొంతమంది ఈ బ్యాచ్ కూడా ఉంటారు, డబ్బు కోసం ఎంతకాడికైనా దిగజారుతారు, డబ్బు కోసం ఏదన్నా తింటారు, డబ్బు కోసం ఎంత పనికిమాలిన పనైనా చేస్తారు. యేసు ప్రభుని అప్పగించడానికి డబ్బుకి కకృతిపడి 30 వెండి నాణాలకు కకృతిపడి వెళ్ళాడు, బేరాన్ని కుదుర్చుకున్న వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు ఎక్కడున్నాడో అప్పగించేశాడు తీసుకెళ్ళి. అప్పగించేసిన తర్వాత అప్పగించేసిన తర్వాత వాళ్ళు వచ్చి యేసయ్యను పట్టేసుకున్న తర్వాత, యేసయ్యను పట్టుకుని ఆయన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చిందంట మనోడికి పశ్చాత్తాపం. చూడండి ఈ చిత్రం. పశ్చాత్తాపం ఎప్పుడు రావాలి? ఆయన నీవు ఆయనతో ఉండగానే రావాలి పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఎప్పుడు రావాలి? ఆయన నీకు అవకాశం ఇచ్చినప్పుడే రావాలి. పశ్చాత్తాపం ఎప్పుడు రావాలి? ఆయన పాదాల దగ్గర పడి వేడుకునే సమయం నీకున్నప్పుడే రావాలి పశ్చాత్తాపం. ఆయన అప్పగించేసిన తర్వాత, డబ్బులు తెచ్చేసుకున్న తర్వాత అప్పుడంటే వచ్చిందంట మనోడికి. ఏది కాలం ఎలా? పశ్చాత్తాపం వచ్చేసి, ఏడుపు వచ్చేసి, మనోడు కన్నీళ్ళు వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయి అంటున్నాడు, ఇదిగో మీరు తీసేసుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? వాటి కోసమేగా నీవు తినకూడదు తిన్నావు, వాటి కోసమేగా. వాళ్ళు అంటారు, మాకు వీటితో ఏం పని, తీసుకెళ్ళి అవతలకెళ్ళు, మీరు లేళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పని అన్నారు. ఏవి కావాలని చెప్పి అంతకాడకు ఓడగట్టాడో ఆ మూటని వాళ్ళ ముఖం మీద పారేసి ఆ వెండి నాణ్యాలని వెళ్ళి ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఇదేంటండి? పశ్చాత్తాపం వచ్చినటువంటి వాడు కూడా ఊరి పెట్టుకుని చచ్చిపోతాడా? కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. పశ్చాత్తాపం వచ్చింది కానీ రావాల్సిన సమయంలో రాలా. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు రాలా, దేవుడు గద్దిస్తున్నప్పుడు రాలా, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు రాలా, దేవుడు బుద్ధి చెప్తున్నప్పుడు రాలా. అన్ని సంవత్సరాలు అతనితో యేసు ప్రభు ఉన్నాడు, రాలా.
నీతో ఉంటూ తిరుగుతూ తింటూ ఉన్నాను కానీ ప్రభా, నా గుండెల్లో కన్నింగ్ మెంటాలిటీ ఉందయ్యా, దొంగ బుద్ధి నాలో ఉందయ్యా అని చెప్పి యేసయ్య కాళ్ళ మీద పడిపోతే యేసయ్య క్షమించేసేవాడు, అయిపోయేది, పశ్చాత్తాపానికి విలువ దొరికేది. కానీ యేసయ్య ఆయన దగ్గర ఉండగా రాలా. యేసయ్య నాళ్ళు వచ్చి పట్టేసుకున్న తర్వాత, అప్పగించేసిన తర్వాత, వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసిందంట మనోడికి. ఏంటిదంటే ఎందుకు అంటున్నాను నేను, ఎందుకు, ఎప్పుడు రావాలి? దైవజనుడు దేవుని మాటలు అందిస్తూ ఉండగానే రావాలి పశ్చాత్తాపం. దైవజనుడిలో నుండి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నప్పుడే రావాలి పశ్చాత్తాపం. అవును, ఈ బ్రతుకుని మార్చుకోవాలి అనే పశ్చాత్తాపం రావాలి. అవును, ఈ జీవితాన్ని నేను కడుక్కోవాలి, వద్దు నాకు ఈ బ్రతుకు అనే పశ్చాత్తాపం రావాల్సిన సమయంలో రావాలి. అప్పుడు రాకుండా అంత అయిపోయిన తర్వాత, జరగకూడదంతా జరిగిపోయిన తర్వాత, అయ్యా ఇప్పుడు వచ్చేస్తున్నాయ్యా నాకు, ఏంటిది వచ్చేది, ఏంటిదంట, ఎల్లొత్తే నీకు వచ్చేద్దేమో, నీకు వచ్చినప్పుడల్లా ఆయనకి రావద్దు. మేము చెప్పిన సమయానికి రాడా ఆ పాస్టర్ గారు? ఎందుకు వస్తాడు? పాస్టర్ గారు ఏమన్నా నీకు దాసుడా? దేవునికి దాసుడు. దేవుడు ఆయనతో ఒకటి చెప్తాడు, ఆ టయానికి వస్తాడు. నీ సమయం కాదు, దేవుని సమయం ఉంటుంది. దేవుని సమయాన్ని అనుసరించి ఒక స్టెప్ వేయాలంతే. దేవుడు ఒక సమయం చెప్తాడు, దేవుడు ఒక మాట చెప్తాడు, అది వినలేదా ఆయన సైలెంట్ అయిపోతాడు. తర్వాత నువ్వు ఒకటి చెప్పినా చెల్లదేక, గుర్తుపెట్టుకో ఆ సంగతి. దేవునికి స్తోత్రం. అదే మనం చూసాం ఎవరి విషయంలో ముందు, ఎవరైనా యాకోబు గారు వాళ్ళ అన్నయ్య పేరు ఏంటంటే ఏశావు. ఆ తరువాత అంట కన్నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? రావాల్సిన సమయంలో రాలా, టైం అయిపోయిన తర్వాత మనోళ్ళు ఏడుతున్నాడంట. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడో మరి దేవుడి మాటలు జాగ్రత్త. నీ టైం అయిపోకముందే, దేవుడు నీకు ఇచ్చిన టైం అయిపోకముందే రావాల్సిన మారు మనసులోనికి వచ్చేసేయి. మారు మనసు పొందగోరి కన్నీళ్లు విడిచెను కానీ అవకాశము దొరకక విసర్జింపబడిను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన గారు యేసు ప్రభువు దగ్గర ఉన్నంత వరకు రాలా మనోడికి పశ్చాత్తాపం. ఆయన అప్పగించేసిన తర్వాత వచ్చింది. చెల్లిందా పశ్చాత్తాపం? ఏం ఉదయ్ గారు, చెల్లిందా? అప్పుడు వచ్చిన పశ్చాత్తాపం చెల్లిందా? చల్లలా. అవి తీసుకెళ్ళాడు, ఆ వెండి నాన్నలు అక్కడ పడగొట్టాడు, వెళ్ళి ఉరి పెట్టుకు తెచ్చాడు. పశ్చాత్తాపడితే దేవుడే కనుక క్షమిస్తే ఉరి పెట్టుకుని సావాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మనోళ్ళు కనపడతారు, మన బ్యాచ్. ఎక్కడది? 25వ అధ్యాయం మత్తయి సువార్తలోకి రండి. రండి ఒకసారి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నారు వీళ్ళు? ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. సరిపోయిందా? సరిపోయిందా అంట. ఎంతమంది ఉన్నారు వీళ్ళు పనోళ్ళు? 10 మంది కన్యకులంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాస్త నా వైపు చూసినండి. ఎంతమంది కన్యకలమ్మా? 10 మంది కన్యకలు. కన్యక అంటే పరిశుద్ధురాలు, పరిశుద్ధులు అని అర్థం. అంటే 10 మంది పరిశుద్ధులే. కానీ చాలా క్లియర్గా ఉంది, 10 మందిలో 5గురికేమో బుద్ధి కలిగిన కన్యకలంట, ఇంకో 5గురేమో బుద్ధి లేని కన్యకలంట. చెప్పండి ఒకసారి. ఒక 5గురేమో బుద్ధి కలిగిన వాళ్ళు, ఇంకొక 5గురేమో బుద్ధి లేని వాళ్ళు. ఏం చేశారయ్యా ఈ బుద్ధి కలిగిన వాళ్ళు అంటే, ఎట్టపోయి ఎట్టొస్తుందో అని చెప్పి దివిటీల్లో ఉన్నటువంటి నూనె మాత్రమే కాకుండా ఎక్స్ట్రా నూనె కూడా పట్టుకున్నారు. ఈ స్టోరీ అంతా కులంకుశంగా దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి మాట్లాడుకుందాం. షార్ట్కట్లో చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా మీరు వినండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు
ఆ యొక్క పెండ్లి కుమారుడు వచ్చే వరకు వీరు దివిటీల్ని దీపాలను తీసుకుని వెళ్ళాలి, సిద్ధంగా వెళ్ళాలి మాట అక్కడికి. ఆయన వచ్చే వరకు ఇవి వెలుగుతూ ఉండాలి ఈ దీపాలు. ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటో, ఆయన వచ్చే వరకు వెలుగుతూ ఉండాలి అని అంటే ఇంకా ఎక్స్ట్రా బాటిల్లో కూడా మనం ఏం పెట్టుకోవాలి, నూనె పెట్టుకోవాలి. ఒకవేళ ఎలిగే నూనె ఆగిపోతే ఏం చేయాలి, ఆరిపోతే మళ్ళీ నూనె పోసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎక్స్ట్రా బాటిల్లో కూడా వాళ్ళు నూనె పట్టుకుని బయలుదేరారు. ఎంతమంది? 5. ఇంకో 5 ఏమో రెక్లెస్ ఎక్కువ. వాళ్ళకి ఏమి ఎక్కువ, వస్తాడులే, ఇది ఆరిపోయేలోపు వచ్చేస్తాడు. ఏది అది దీపం మారిపోయేలోపు వచ్చేస్తాడు, ఆయన దీపం మారిపోయేలోపు వచ్చేస్తాడు అని చెప్పి ఎక్స్ట్రా నూనె ఏమీ పట్టుకోకుండా చక్కగా వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటే కలిసి వెళ్ళారు వీళ్ళు. అక్కయ్య, వదిన, మరదలా అనుకుంటూ వెళ్ళారు కలిసే. కానీ పెండ్లి కుమారుడు రావటం ఆలస్యం చేశాడంట. ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంట? వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏంటంట? గట్టిగా చెప్పరే, ఏం చెప్పరేంటి? ఏం చేస్తున్నారు వాళ్ళు? పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏది ఎట్లా ఒకసారి కొనుక్కోండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం కదయ్యా, మళ్ళీ స్పెషల్గా అడుగుతావు నువ్వు. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు కునికి, చెప్పండి, కునికి నిద్రించారంట వాళ్ళు. ఈలోపు నిద్రలేసేసరికి మిలుకు మంటున్నాయంట, మిరుగుడు దీపాలలాగా. ఏంటి? మిరుగులు పురుగుల్లాగా దివిటీలు. ఇక మిలుకు మంటంటే ఈ 5 వీళ్ళు అన్నారు, ఏమే ఇదిగో నిన్నే కొంచెం నువ్వా ఏంటిదే, ఎల్లు సాల్లే, ఇది నీకు నాకు సాలదులే కానీ వెళ్ళి కొనుక్కొచ్చుకోపో అన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడానికి వెళ్ళారంట. ఈలోపు ఈయన వచ్చాడంట. ఎవరు? పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. ఈలోపు ఆయన వచ్చి, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేసాడని స్వరం వినబడింది. ఈ రెడీగా ఉన్న 5 వెళ్ళిపోయారు. ఇంకో 5 ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారమ్మా? కొనుక్కుంటాకి వెళ్ళారు. మనోళ్ళు కొనుక్కుంటాకి వెళ్ళి బేరాలు ఆడుతున్నారు. ఎందుకెంత అది తగ్గించా అని చెప్పి. ఊరిగా మా ఇంటి దగ్గర 130 ఇవేంటి 160 అంట అని చెప్పి బేరాలు ఆడుతున్నారు అక్కడికి వెళ్ళి. ఈలోపు ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. మనోళ్ళు ఆర్చుకుని తీర్చుకుని అప్పుడు వెళ్ళారు. దివిటీలు వెలిగించుకుని వెళ్ళి, ఇదిగో వచ్చామయ్యా అంటున్నారు. ఏమంటున్నారు? వచ్చామయ్యా. ఎవర్రా మీరా? ఎక్కడో చూసినట్టుంది. ఎవరంటే మేమే మేము వారం వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఆరాధనకి. అయ్యగారు పాటలు పాడతారా? పాడతాం, మేము కూడా చప్పట్లు కొడతాం. మరి ఆయన ఏ వాక్యం చెప్పాడు? అదే అర్థం కాదు మాకు. ఏనో ఇన్సత్యేగా అర్థం అవటానికి. అవునా? ఈనవా? అయ్యాను. అయితే మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడంట ఆయన. అదేనా ఉన్నది? చదవము గట్టిగా. అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా గావు కేకలేస్తున్నారు బయటుండి. ఈ లోపల నుంచి ఒక స్వరం, ఏమని? మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అసలు మీరెవరో నాకు తెలియదు, పోండి ఇక్కడి నుంచి అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆయన వచ్చే సమయానికి వీళ్ళు రెడీగా లేరు. అది నేను చెప్తున్నా. ఏంటో చెప్పనా? దేవుడు నీకు సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రైట్, క్లిక్ అవుతావు, ఎత్తబడతావు. లేకపోతే విడవబడతామే. పెండ్లి కుమారుడు ఏం చేశాడంట? ఆలస్యం చేశాడంట. ఎందుకు చేశాడు? అప్పుడు వెళ్ళి నూనె సమకూర్చుకుంటావని, అప్పుడు వెళ్ళి కావాల్సింది నూనె తెచ్చుకుంటావని, నీ దివిటి ఆరిపోకముందే, నీ దీపము ఆరిపోకముందే నూనె సిద్ధపరచుకుంటావని ఆయన ఆలస్యం చేశాడు. కానీ ఆయన ఆలస్యం చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు? కునికి నిద్రపోతున్నారంట. మరి అదే నేను చెప్పేది.
రేపొద్దున నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది ఇవాళ నీ చేతుల్లో ఉంటుందని చెప్పేది అదే. ఇవాళ నువ్వు పని చేయాల్సిన సమయంలో, కుటుంబాన్ని కట్టుకోవాల్సిన సమయంలో, సిద్ధపడాల్సిన సమయంలో, నూనెను సంపాదించుకోవాల్సిన సమయంలో నువ్వు అవి సంపాదించుకోకుండా బాతాకా నీళ్ళేస్తా, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లేస్తా, సమయం దొరికినప్పుడల్లా నిద్రపోతా ఉండి, కోళ్ళు కనుకుంటే కోళ్ళు తిన్నాయని తింటాయి, ఏదో సల్ల చెట్టు సాడికి వచ్చి నిద్రపోతూ ఉంటాయి అవి. ఇక అట్లా పని ఏంటి? తిన్నామా బొబ్బున్నామా, ఇక అంతే. ఇంకేముంది, పడుకుంటామే. పడుకో అమ్మా, ఎవరు వద్దన్నారు, పడుకో. ఇంకేమీ లేదు, అయిపోయిందా? అంట్లు కడిగేసా, బట్టలు ఉతికేసా, రెడేసా, తినేసి పడుకోవటమే. అబ్బా పడుకో, పొద్దున్న 9 లేకమా పడుకో. ఏంటి అయ్యగారు ఇవాళ పొద్దున్నే రమ్మన్నాడు, కాయగూరలు కొయ్యాలంట, అందుకే కష్టపడి అలారం పెట్టుకుని 7ంటికి లేచా. అమ్మో, 8ంటికి? ఆదివారమే గారు విశ్రాంతి దినం. ఎవరికి? నీకా ఆయనగా విశ్రాంతి దినం? ఏమండి, ఆదివారం విశ్రమించింది ఎవరు? దేవుడికి విశ్రాంతి దినం, మనకే. ఆయన ఆలస్యం చేసినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మన దగ్గర నూనె తక్కువగా ఉందరా, ఆ నూనె సమకూర్చుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? ఏం చేశారండి? నిద్రపోయారు. ఇవాళ కూడా మన ప్రభు అయిన యేసు రావాల్సి ఉండి ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నిన్ను నన్ను చూసి ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఆయన వస్తే మనం విడవబడతామని, ఆయన వస్తే మన బ్రతుకు అదో గతిపాలైపోద్దని, ఆయన వస్తే కనుక ఎత్తబడేలాంటి సిద్ధపాట్లు లేదని మనల్ని చూసి ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నూనె సంపాదించుకుంటావేమో, పరిశుద్ధాత్మను పొందుకుంటావేమో, నీతి కలిగి బ్రతుకుతావేమో, బ్రతుకును మార్చుకుంటావేమో, మారు మనసు పొందుతావేమో, రక్షణ పొందుతావేమో. ఆయన వచ్చే లోపే ఇవి పొందుకుంటే ఎత్తబడతావు. కాబట్టి నీకోసం ఆయన ఆలస్యం చేస్తుంటే నిద్రపోతున్నావా? చీ! కొంతమంది పాపం అనే నిద్రలో, ధనం అనే నిద్రలో ఎనీ టైం సంపాదన 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 సంపాదన. ఏం చేస్తాం? డ్యూటీలో ఉన్నాను సార్. పొద్దున 11ంటికి డ్యూటీ, సాయంత్రం 5ంటికి ఏం చేస్తాం? డ్యూటీలో ఉన్నాను సార్. సరే, సాయంత్రం రాత్రి 10ంటికి ఏం చేస్తాను సార్? ఓటీలో ఉన్నాను సార్. ఇక సావరా అక్కడే, నువ్వు సావు. డ్యూటీలు ఓటీలు, డ్యూటీలు ఓటీలు, డ్యూటీలు ఓటీలు, సంపాదన 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 సంపాదన. నెల అయ్యేసరికి రావటం, అయ్యా ఏంటో నయ్య గారు మొత్తం సిలి సంచులో పోసినట్టు. మరి పొయ్యికి ఏమవుద్ది? ఆ పొయ్యికి ఏమవుద్దంట? నీకు ఒక ప్రార్థన లేదు, భక్తి లేదు, ఏమండి, ఒక వాక్యం చదువుకునేది లేదు, ఒక అధ్యాయం ధ్యానించుకునేది లేదు, కనీసం ఒక పావు గంట ప్రార్థించేటటువంటి సమయం లేదు. సంపాదన సంపాదన సంపాదన. అది నిలవదో చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. నిలవదో. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడంటే ఎందుకనంటే ఈ లోక సంబంధమైన మొత్తులో నువ్వు ఉండిపోతావని కాదు, నూనెను సంపాదించుకుంటావని, ఆత్మను సంపాదించుకుంటావని, కృపను సంపాదించుకుంటావని, రక్షణ సంపాదించుకుంటావని, ఎత్తబడేటటువంటి గుంపులోనికి వచ్చి ఇదిగో నీవు నిలబడేటటువంటి ఆ స్థిరత్వాన్ని సంపాదించుకుంటావని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? అలా తెలిసావక నిద్రపోతున్నారు వాళ్ళు. ఇవాళ నేటి సంఘం కూడా అలాగే ఉంది. నిద్రమత్తులో ఉంది, దరిద్రతలో ఉంది, ఆత్మీయ లేమిలో ఉండిపోయింది. వాళ్ళ దగ్గర నూనె లేదు, పరిశుద్ధాత్మ లేదు, దేవుని యొక్క ఆత్మ లేదు వారితో. ఉన్నది కాస్త మిలుగు 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 మిలుగు, ఇవాళ రేపా ఇవాళ రేపా ఇవాళ రేపా ఆరిపోయేలాగా ఉంది. అరే ఆరిపోయేలాగా ఉంది నా జీవితం, నేను వెలిగించుకోవాలి నా ప్రార్థన దివిటీనని చెప్పే ఆలోచన లేకుండా పడుకుని నిద్రపోతున్నాను. ఏమీ లేదంట, అంత అయిపోయిందంటే ఇక తినటం పడుకుంటామేనంట. అది మరి భక్తి. ఆదివారం ఎప్పుడంట భక్తి? ఆదివారం రాకపోతే మళ్ళీ పీకు తింటాడు. ఎందుకు వచ్చింది? వెళ్ళిపోయామనుకో, పని అయిపోయా, ఇక్కడ వేసి కునికేదో అక్కడ వేద్దాం. దేవునికి స్తోత్రం. ఒక మంచి ప్రార్థన చేస్తాడు అయ్య గారు, చేయించుకుని వచ్చేద్దాం, అయిపోయింది. స్తోత్రం.
కాదు నాన్న, కాదు. ఆయన ఆలస్యం చేసేది అందుకు కాదు. ఆయన ఆలస్యం చేసేది అందుకు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? సంఘం ఎత్తబడాలి అని అంటే సమయానికే మేలుకోవాలి, నిద్ర మేలుకోవాలి. కాలము నెరిగి అని ఉంది, ఉందా లేదా? కాలము నెరిగి నిద్ర మేలుకొనుడి. దేవునికి స్తోత్రం. కాలము నెరగాలి. ఏ కాలంలో ఉన్నాం మనం? ఆయన వచ్చేసే కాలంలో ఉన్నాం. ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపే ఇంకా కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే నా రక్షణ కోసమేనేమో, నేను ప్రభువుని నమ్ముకోవటం కోసమేనేమో, నేను బాప్టిజం పొందడానికేనేమో, నేను నా కుటుంబాన్ని రక్షించుకోవటం కోసమేనేమో. ఒకవేళ ఆయన ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయాన్ని నేను వేస్ట్ చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని నేను వ్యర్థపరచుకోకూడదు. ఈ సమయాన్ని నేను ఎందుకు వాడాలి అని అంటే నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి నేను వాడాలి. బిడ్డలైతే తల్లిదండ్రులను రక్షించుకునే దిశగా బయలుదేరాలి. తల్లిదండ్రులైతే కుటుంబాన్ని రక్షించుకునే దిశగా బయలుదేరాలి. ఆ సమయాన్ని ఆ విధంగా వినియోగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆఖరికి ఒక వచ్చిన చదవండి. ఎక్కడది? మత్తయి సువార్త లేక లూకా సువార్తలోనికి రండి. 16:24 చదవండి ఒకసారి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అర్థమైపోయిందా మ్యాటర్? ఈయనకి ఎక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం కలిగింది? పెద్ద ఆయనకి ఏమంటే ఎక్కడికి వెళ్ళాక? నరకంలోనికి వెళ్ళిన తర్వాత, పాతాళానికి వెళ్ళిన తర్వాత పెడుతున్నాడు అంట కేక. ఏమని? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు అబ్రహాం గారిని. ఆయన ఎక్కడో పరదేశంలో ఉన్నాడు అబ్రహాం గారు. ఈయన బాగా డబ్బు సంపాదించి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు ఎదురు లేదు నాకు తిరుగు లేదు అని చెప్పి ప్రగల్భాలు పలికాడు భూమి మీద ఉండగా. దేవుని సేవకులు చెప్పారు, ఎన్లా డబ్బే సర్వస్వం అనుకున్నాడు, డబ్బే శాశ్వతం అనుకున్నాడు. ఈలోపు గుటుక్కుమన్నాడు. అనగానే ఎక్కడికి వెళ్ళాడు చెప్పట్లే మీరు? పాతాళానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి చక్కగా ఏసీ రూమ్ లాగా ఉంటాయి అక్కడ. ఎట్టుంటాయి? ఒరే, ఇవన్నీ ఆ పాస్టర్లు చెప్తుంటే అబద్ధమేమనుకున్నాను రా, నేనేంటి ఇక్కడికి వచ్చి పడ్డాను? అయితే ఇవన్నీ నిజమే. అమ్మో, ఈ మంటలో కాలిపోతున్నానుగా, ఇక్కడికి అయిపోయేటట్టు నా జీవితం. అమ్మో, పొయ్యిలో పడినట్టుందిగా, అగ్నిలో పడిపోయానుగా అని చెప్పి అల్లాడిపోతూ అలా పైకి చూడగానే అబ్రాం గారు కనపడ్డారంట. అబ్రాం గుడి పరిశాన రొమ్మున లాజరు కనపడ్డాడంట. అప్పుడు కేక పెడుతున్నాడు, అయ్యా ఇదిగో నీ పక్కన ఉన్నాడే ఒక ఆయన లాజరు, ఆయన ఎవరో కాదయ్యా, మా ఇంటి దగ్గర అడుగు తిని బతికేలాంటి రకం. వాడికి ఏదో నేను ఒక ముద్ద వేస్తే తిని బతికేవాడు. వాడి వేలి కొనతో ఒక నీటి చుక్కైనా నా నాలుక మీద పడేవా అని చెప్పి అడుగుతున్నాడు నరకంలోకి వెళ్ళాక. అర్థమవుతుందా? అప్పుడు అబ్రహాం గారు అంటున్నాడు, నాయనా ఇక్కడికి రావడానికి దేవుడు నీకు కూడా సమయం ఇచ్చాడు. ఎక్కడికి రావటానికి? లాజరు వచ్చాడే పరలోకానికి, ఇక్కడికి రావటానికి దేవుడు నీకు కూడా సమయం ఇచ్చాడు. కానీ ఆ సమయాన్ని నువ్వేం చేసావు? నీ ఇష్టము వచ్చినట్లు అనండి ఒకసారి. అందరు చెప్పాలి ఈ మాట.
ఇది చాలా ప్రమాదకరమైన మాట అని మీ గుండెల్లో రాసి పెట్టుకోండి. ఏది నాన్న? నా ఇష్టం నేను చేస్తా. ఏంటంటే ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ డేంజరస్ వర్డ్. నా ఇష్టం. కొంతమంది పిల్లలు అంటారు చూడు, రెక్కలు రాగానే నా ఇష్టం. ఆయన అంటాడు చూడు, నా ఇష్టం, ఇలా అవతలకి. కొన్ని కుటుంబాల్లో ఆవిడ అంట చూడు, నా ఇష్టం, బాంచెత్ చూసుకుందాంరా. అదే డైలాగు భూమి మీద ఎన్నోసార్లు అన్నాడు మనోడు, నా ఇష్టం రా. ఏంటంట ఇప్పుడు? ఉంది తింటాం తిరుగుతాం. ఏంటంట? ఉంది తిరుగుతాం తింటాం. ఏంటి? దేవుడు ఇచ్చింది అనుభవించాలిరా. ఇది కూడా మరి వచ్చింది, దానికి ఫలితంగా అనుభవించు. అదే డైలాగ్ అక్కడ అబ్రహాం గారు అంటున్నాడు. ఏమని? దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు నా ఇష్టం 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 అంటూ నీ ఇష్టానికి పోయావు కదా నాయనా. నువ్వు పెట్టాల్సిన కేక పెట్టాల్సిన సమయంలో పెట్టలా. నీకు రావాల్సిన మారు మనసు రావాల్సిన సమయంలో రాలా. కాబట్టి నీకు నీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నావు. కాబట్టి సమయం మించిపోయింది, నీకు ఇప్పుడు నరకమే ప్రాప్తమయ్యింది. మరి లాజరు ఏం చేశాడు? తినటానికి తికాణం లేకపోయినా, తినటానికి తికాణం లేకపోయినా సమయాన్ని ఉపయోగించుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు. నువ్వేమో సమయాన్ని వేస్ట్ చేసుకున్నావు, నరకంలో పడ్డావు. లాజరు గారు తినటానికి లేకపోయినా సమయాన్ని ఉపయోగించుకున్నాడు, పరలోకంలోకి వచ్చి పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు అక్కడుండి ఎన్ని రెటకేకలు వేసినా, ఎంత గందరగోళం చేసినా, ఎక్కడోళ్ళు అక్కడికి అక్కడోళ్ళు ఇక్కడికి రావడానికి ఇక సమయం లేదు, సమయం అయిపోయింది. అది ఈయన గారికి ఎక్కడికి వచ్చింది జ్ఞానోదయం? ఎక్కడొచ్చిందండి? నరకంలోకి వెళ్ళిపోయాక వచ్చింది. కొంతమందికి అక్కడే వస్తుందండి, ఇక్కడ వీడు ఎంత చెప్పినా రాదు. జోలపాట్లాగానే ఉంటుంది, కొన్ని రకాలంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అరుస్తారు, గోల పెడతారు, కేకలు పెడతారు, గందరగోళం అవుతారు. ఏమండి? ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఈ నరకంలో ఉన్నాడు, ఆయన తండ్రి అయిన అబ్రహాం అని ఈయనకి ఎవరు చెప్పారు? మీ మాదిరి ఈయనకి వాక్యం తెలియదు అనుకుంటున్నాడా? తెలుసు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే సంగతి ఈయనకి తెలిసింది కాబట్టే తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే ఏంటి? మనోడు అడప విన్నాడు, కానీ లోపలికి వెళ్ళనవలా. మ్యాటర్ అది తెలుసు. మనోడు కాస్తో కోస్తో పెసంగాలు, మాకు తెలుసులంటే పాస్టర్లు తెలిసినాయి అంటున్నారు కొంతమంది. వాళ్ళ తెలుసు బాగా తెలుసు నీకు. అయ్యా 4 రోజులు ఆగు, ఇంకా బాగా తెలుసుద్ది. అసలు తెల్లవాల్సింది తెలుసుద్ది అక్కడికి వెళ్ళాక. మాకు తెలుసురా నీకు ఇంకా బాగా తెలుసు. దేవుడు అన్ని పిన్ టు పిన్ చూపిస్తాడు. 4 రోజులు ఆగాక. ఆయన తండ్రి అయిన అబ్రహాం అని తెలుసుకున్నాడు, కానీ రక్షణ పొందవలసిన సమయంలో పొందాలి అనేది తెలుసుకోలేకపోయాడు, వెళ్ళి అక్కడ పడ్డాడు. కానీ తినటానికి తికాణం లేకపోయినా లాజరు అది తెలుసుకున్నాడు, రక్షణ పొందాడు, మారుమనసు పొందాడు, పరలోకం వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అదే చెప్తున్నాను. మరి దేవుడు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. మారు మనసు పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొందాలి. ఆమెన్. అలాగే ఫిజికల్గా మనం మాట్లాడుకోవాలన్నా సరే, కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. నీ ఫ్యూచర్ని కట్టుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు గనక దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుని పాస్టర్ గారు చెప్పే బతిమాలతాడు. అక్కడ బతిమాలేదు పాస్టర్ గారు కాదు, దేవుడే. అయ్యా చెప్తున్నా నేను, నాయనా చెప్తున్నా నేను, బాబు అమ్మా ఇదిగో నీతోనే, ఒకసారి నువ్వు, మా అమ్మ కాదు, ఒకసారి నువ్వు అయ్యా నాయన ఒకసారి నువ్వు అని ఆయన బ్రతిమాలతాడు. అప్పుడు నువ్వు లైన్లోకి వచ్చావా? సరి. సమయం దాటిపోయిందంటే ఒక పక్కనేమో కన్నీళ్ళు విడిచాడంట,
మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంకో ఆయనేమో పశ్చాత్తాపడ్డాడంట, మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడే బ్రతుకు మార్చుకోవాలి. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే హృదయాన్ని దేవుని చేతుల్లో పెట్టాలి. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే ఆయన హెచ్చరికకు మనం లోబడాలి. దేవునికి స్తోత్రం. దాందే ఉందలే దీందే ఉందలే అని చెప్పి మనం టేక్ ఇట్ ఈజీగా కనుక దాటిపోతే దాని పర్యవసానాన్ని ఖచ్చితంగా మనం అనుభవిస్తామని వాక్యం సెలవిస్తుంది. అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్పాను? ఏ విషయంలో సమయం చూసుకోవాలి? నీ జీవితాన్ని కట్టుకునే విషయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకో. నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకో. బుద్ధిమంతురాలు తన ఇంటిని కట్టుకును అనంద వాక్యంలో, మూడురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుక్కుంటుందంట. దేవుడు నీ ఇంటిని కట్టుకునే అవకాశం ఇచ్చినప్పుడే నీ ఇంటిని కట్టుకో. తర్వాతది, దేవుడు నీకు ఇచ్చిన సమయంలోనే ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ప్రార్థించమని దేవుడు ప్రేరణ ఇస్తున్నప్పుడే ప్రార్థన కొరకు మోకరించు, పొడుకోమాక. దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి దేవుని మాటలు విను. అప్పుడు వేరే ఆలోచనతో ఉండమాక. కాసేపు బాగా వచ్చి కూర్చొని అయ్యా ఇందాక ఏదో చెప్పావు మర్చిపోయాను చెప్పాయని నేను చెప్పలేను. అయిపోయింది ఆ టైం. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే రక్షణ పొందు. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఉపయోగించుకుంటేనే ఎత్తబడగలవు. అర్థమవుతుందా? వాళ్ళు సమయాన్ని యూజ్ చేసుకోలేకపోయారు కాబట్టి పెండ్లి కుమారుడు వచ్చాడు అనే పిలుపు వారు వినలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కొట్లలో కొనుక్కోవడానికి వెళ్ళారు. కారణం ఏంటి? దేవుడు ఆలస్యం చేసినప్పుడు నిద్రపోయారు. నేటి దినాల్లో అనేక మంది ప్రజలు అదే చేస్తున్నారు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. తెలుసా మీకు ఈ సంగతి? మన కళ్ళ ముందు కనబడే పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో లయపరచబడబోతున్నాయి. మన కట్టుకున్న ఆస్తులు అంతస్తులు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు, అన్నీ లయమైపోబోతున్నాయి. యేసు రాబోతున్నాడు. యేసయ్య వచ్చే లోపు ఆయన ఆలస్యం చేశాడు, చూసావా? ఆ ఆలస్యంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఆయన చేస్తున్న ఈ ఆలస్యంలో నీ జీవితంలో ఏది ఆత్మీయంగా లేదో దాన్ని సంపాదించుకుంటావో, రక్షణ లేని నీకు రక్షణను పొందుకుంటావు, దేవునితో సహవాసం లేని నీవు సహవాసాన్ని పెంపారు చేసుకుంటావో, లేకపోతే మత్తులో ఉండిపోతావో, నిద్రలో ఉండిపోతే జాగ్రత్త, ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత మేలుకుంటే ప్రయోజనం లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు జాగరూకడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. మెలకు కలిగి నువ్వు లేకపోతే నేను దొంగ వలె వస్తా. నేను వచ్చేది నీకు తెలియదు. రక్షణ పొందాల్సిన సమయం దేవుడిచ్చినప్పుడే రక్షణ పొందండి బిడ్డలారా. దేవుని కొరకు ఒక నూతనమైన తీర్మానం చేసుకునే సమయాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడే తీర్మానం తీసుకో. నీ కుటుంబాన్ని రక్షించుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడే కుటుంబాన్ని రక్షించుకో. అమ్మతో నాన్నతో కుటుంబస్తులతో 4 మాటలు చెప్పుకునే అవకాశం ఉన్నప్పుడే కన్నీళ్లతో వెళ్ళి చెప్పు, అమ్మా యేసు ప్రభు తప్ప వేరే దిక్కు లేదమ్మా. ఎప్పుడూ ఏమీ అడగలేదు, కోరలేదు, నేను నా దేవుని సన్నిధికి రామ్మా, రా డాడీ అని చెప్పి అమ్మను కోరుకో, కాళ్ళ మీద పడవసరం అయితే. ఎందుకంటే అది ఈ సమయాన్ని ఉపయోగించుకో. ఫ్యూచర్లో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్. చదువుకునే బిడ్డలకు కూడా నేను చెప్తున్నా, హలో, ఇవాళ నువ్వు చదువు మీద మంచి దృష్టి పెట్టగలిగితే రేపొద్దున ఒక మంచి భవిష్యత్తు నువ్వు పొందుకోగలుగుతావు.
అమ్మా బాబులు పట్టిన పిచ్చాయి కానీ ఆడికి చదివి ఎక్కడ ఎక్కుద్దురా అన్నారంట ఎవరు వెనకటికి. అట్లా కాదు, అట్లా కాదు. నేను ఏదేమైనా సరే చదవాలి, ఏదేమైనా సరే నేను ఫలితం సాధించాలి, ఏదేమైనా సరే ఒక మంచి భవిష్యత్తు తెచ్చుకోవాలి. ఈరోజు పడుకుంటే ఎలా, ఈరోజు చదువుకునే వాళ్ళకి ప్రాముఖ్యంగా చెప్తున్న టీవీల దగ్గర కూర్చోవద్దు. చదువుకునే వాళ్ళకి ప్రాముఖ్యంగా చెప్తున్న టీవీలు, సీరియళ్ళు, సెల్ ఫోన్లు వద్దు. పాడైపోతారు, రేపు నాశనం అయిపోతారు. చాటింగ్లు చేయటం, ఫేస్బుక్లు చూడటం, మీకెందుకు ఫేస్బుక్లు? వద్దు. నువ్వు రేపొద్దున ప్రయోజకురాలివి, ప్రయోజకుడు అవ్వాలంటే ఒకటి బైబిల్ ఉండాలా, రెండోది నీ పుస్తకాలు ఉండాలంతే. ఎక్కువసేపు పొడుగుని ఎలగబెట్టేదేమీ లేదు. నిద్రను తగ్గించుకో, పుస్తకాల దగ్గర ఎక్కువ గడుపు, సాధ్యమైనంత వరకు ప్రార్థనలో గడుపు, సాధ్యమైనంత వరకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేలాగా ప్రయాసపడాలి. దేవుడిని అడగండి, ప్రభా నాకు ఫస్ట్ ర్యాంక్ కావాలి, చదువుకునేది మంచిగా నాకు ఎక్కాలని. దేవుడు అనుగ్రహిస్తాడు. క్లాస్ ఫస్టే కాదు, స్కూల్ ఫస్టే కాదు, స్టేట్ ఫస్ట్ కూడా వేసాయి నేను తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రేపొద్దున నీ ఫ్యూచర్ కోసం దేవుడు ఇవ్వాలని నీకు ఇస్తున్న సమయం. సెల్ ఫోన్ దగ్గర గడుపుతావా, రేపొద్దున దిక్కుమాలిన జీవితం వెళ్ళబోయాల్సి వస్తుంది. టీవీల దగ్గర గడుపుతావా, నాశనం అవుద్ది జీవితం. ఫ్రెండ్స్లు, ఫంక్షన్లు, గోంగూరలో మనకు వద్దు. మనకొకటి, రేపొద్దున నీ జీవితం. నీ తల్లిదండ్రులు నీ మీద ఆధారపడి ఉన్నారు, నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇవ్వాలి, నువ్వు కష్టపడి చదవాలి. చిన్న సిల్లి రీజన్లు చెప్పొద్దు. ఒకటి ప్రార్థన, రెండోది చదువు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ చదువు ఆల్మోస్ట్ దాటేశానయ్యా, మరి నా పరిస్థితి ఏనంటే, నీకు కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా, నానా నీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు ఏ పని చేయగలవో ఆ పని చేయి. ₹1 సంపాదించడం నేర్చుకో. అమ్మా బాబుల్ని అడగటం నేర్చుకోవద్దు. యవ్వన బిడ్డలారా చెప్తున్నా, ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకొద్దు. నీ కాళ్ళు ఇచ్చాడు దేవుడు, చేతులు ఇచ్చాడు, కష్టపడు. రాత్రి నిద్ర కాసి అవసరమైతే కష్టపడు. ₹1 తీసుకురావటం నేర్చుకో. అది ఎంతైనా సరే కావచ్చు. రాత్రికి రాత్రి లక్షలు రావు, రాత్రికి రాత్రి కోటేశ్వరులు ఎవడవడో. ₹1 సంపాదించడం మొదట నేర్చుకో. ₹10 సంపాదించడం నేర్చుకో. ₹100 సంపాదించడం నేర్చుకో. కష్టపడు. ఏ పనైనా చేయడానికి అసలు వెనకడుగు వేయొద్దు. ఏ పని లేకపోతే వెళ్ళి కారులు తుడు, ఏ పని లేకపోతే కప్పులు కడుగు, ఏం పర్లా కడుగు. ఆర్కే గారు ఎవరు అనుకుంటున్నారు? ఆర్కే కప్పులు కడిగిన వ్యక్తి. దేవుడు నమ్మకంగా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళ ఈ సిటీలోనే ఒక మేజర్ వ్యక్తిగా దేవుడు చేశాడు. కప్పులు కడుగు తప్పులేదు, స్టీల్ గిన్నెలు కడుగు తప్పులేదు, తిన్న పల్లెలు కడుగు. ₹1 సంపాదించడం నేర్చుకో. ఖాళీగా రోజులు గడిపే ఆ దరిద్రమైన వ్యసనాన్ని వదిలిపెట్టు. ఖాళీగా ఉండొద్దు. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే నీ బలాన్ని ఉపయోగించు. నూతనమైన ఆలోచనకు అవకాశం ఇవ్వు నీ జీవితాన్ని కట్టుకోవడానికి. నా కుటుంబాన్ని నేను ఏ విధంగా అందంగా డిజైన్ చేసుకోవాలో ఆలోచించు, తప్పులేదు. మా అమ్మకి, మా నాయనకి, నా కుటుంబానికి నేను ఏ విధంగా దోహదపడాలని ఆలోచించు. ఇదిగో లేడీస్తో కూడా చెప్తున్నా, హలో, నా వల్ల ఏమి కాదనుకోవద్దు. నీ వల్ల అవుద్ది నీ వల్ల. నేను నిలబడాలి ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, సహాయం చేస్తాడు. పిచ్చిగా సమయాన్ని వేస్ట్ చేసుకున్నారంటే ఆ సమయం విలువ మీకు తెలియట్లా. తర్వాత మళ్ళీ రాదు. అనవసరమైన ఫ్రెండ్స్ వద్దు, అనవసరమైన స్నేహాలు వద్దు, అనవసరమైన కాంటాక్ట్స్ వద్దు, అనవసరమైనటువంటి ఫోన్ కాల్స్ వద్దు, అనవసరమైనటువంటి టాకింగ్స్ వద్దు.
నువ్వెక్కడైనా సమయం గడుపుతున్నావంటే అదో ప్రయోజనకరంగా ఉండాలంతే, అది దీవెనకరంగా ఉండాలంతే. దేవునికి స్తోత్రం. సమయం నువ్వు వ్యర్థం చేస్తూ ఉండి నీ బిడ్డలకు నువ్వు చెప్పలేవు. నువ్వు సమయాన్ని కాపాడుకో. నువ్వేం చేయగలవో అది చెయ్యి. చేతనైనంత వరకు పని చేయి. పని చేయకుండా ఎవరు ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. సహోదరులతో కూడా చెప్తున్నాను నేను, సాధ్యమైనంత వరకు దేవుడు మీకు బలం ఇచ్చినంత వరకు మీరు చేయదగ్గ పని ఏదైనా చేయండి, తప్పు లేదు. ఖాళీగా ఉండమని దేవుడు ఎక్కడ చెప్పలా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ ఏం చేస్తాయో తెలుసా? ఆహారం కొరకు పరుగులెడతా ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, సెర్చింగ్ చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. చీమలను చూసి నేర్చుకోమన్నాడు దేవుడు. వర్షాకాలం కోసం యాసకాలంలోనే ఏం చేస్తాయి? సమకూర్చుకుంటే. మనకేదండి నానా, మనకేది? ఏ పని చేయడానికైనా సరే సమయం అయిందని నాకు తెలుసు, కానీ దేవుడు చెప్తున్నాడని మాటలు మీరు తీసుకోండి. ఏ పని చేయడానికైనా సరే అసలు ఏ మాత్రం కూడా మీరు వెనకడుగు వేయొద్దు. మీ బలం ఉన్నంత వరకు ఏదన్నా మీరు ₹1 సంపాదించి ఇంట్లో తేవటం నేర్చుకోండి. తల్లిదండ్రుల మీద ఆధారపడొద్దు. దేవునికి స్తోత్రం. ఈ సహాయాన్ని దేవుణ్ణి కోరండి. దేవా, నాకు ఈ సహాయం కావాలి, నాకు బలమే, జ్ఞానం లేనుండయ్యా, నాకు ఆలోచన నువ్వు, నాకు శక్తి నువ్వు, సహాయం చేయి అని చెప్పి దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పనిసరిగా ఆయన నీ చరిత్రను మారుస్తాడు. ఇవాళ కప్పులు కడగవచ్చు, వాళ్ళ ప్లేట్లు కడగవచ్చు, వాళ్ళ కారులు తొడవచ్చు, ఇవాళ న్యూస్ పేపర్లు వేయొచ్చు, వాళ్ళ పాల ప్యాకెట్లు వేయొచ్చు, కానీ నీ జీవితం అంతా మాత్రం అలాగే ఉండదు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆయన నీ జీవితాన్ని, నీ చరిత్రని మారుస్తాడు. ఆమెన్. ఈరోజు పూర్తిగా చెప్పిన విషయం ఏంటంటే, అంశం ఏంటంటే ఒకటే, సమయం జాగ్రత్త. ఆఖరి నెలలోకి వచ్చేసాం. ఆత్మీయ ఏదన్నా పొడిచింది ఉందా ఈ సంవత్సరం అంటే ఏమీ లేదు. ఒక్క వ్యక్తిని ఏమన్నా దేవుని సన్నిధికి నడిపించగలిగామా? ఒకసారి ఆలోచించుకోండి. సంవత్సర కాలం 12 నెలలు దేవుడు నాకు ఇచ్చాడు. ఒక్క వ్యక్తిని నేను ప్రభావితం చేయలేకపోయాను ప్రభు కోసం. నేను ఎందుకు ఉండాలి ప్రభా? ఇలా ఒక వ్యక్తినైనా మీ సన్నిధికి నేను నడిపించాలా? కనీసం సంవత్సరానికి వచ్చే ఒక వ్యక్తిని నడిపించలేకపోతే ఎలా ప్రభు అని దేవుడిని అడగండి. దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. గొర్రెలు కనే గొర్రెలుగా ఉండాలి, పాడి గొర్రెలుగా ఉండాలి. అప్పుడే ఆ గొర్రెల్ని కాచేటటువంటి ఆ కాపరికి కష్టానికి ఫలితం దక్కుద్ది. ఆ గొర్రెలు కనే గొర్రెలుగా లేకుండా, పాడి గొర్రెలుగా లేకుండా ఉండి ఎంతకాలానికి అయితే అవి మొత్తానికి మంచి జబర్దస్త్గా అవుతున్నాయి అనుకో, వీడు ఆరిపోతాడు కాపరి. అట్లా కాదు. నేను ఒక వ్యక్తినన్నా నీ సన్నిధికి నడిపించాలయ్యా, సంవత్సరానికి వచ్చి ఒక్క వ్యక్తిని నడిపించలేకపోతే ఎట్లాగయ్యా? దేవునికి స్తోత్రం. 26 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని లేపాడు శాలేమన్న. అమ్మా నువ్వు లెగరా అన్నాడు. వాళ్ళ సంఘంలో చిన్నగా లేచి నుంచుంది, చేతులు కట్టుకుని అడిగాడు ఆయన అందరిలో, నువ్వెంతమందిని నడిపించావురా దేవుని సన్నిధికి ఇప్పటి వరకు అని. ఆవిడ వయసు ఎంత అంటే 28, 27, 28 అంతే, 30 సంవత్సరాల లోపు. ఎంత ఆవిడ వయసు అంటే ఇంతే. ఎంతమందిని నడిపించావురంటే ఆవిడ చెప్పింది 1200 మందిని నడిపించిందంట ఆ మందిరానికి. నా మట్టుకు నాకు సిగ్గు అనిపించింది. నీకు వెళ్ళపోతలా నేను వింటున్నానా, నేను వెళ్తున్నానా, నేను వింటున్నానా, నేను ప్రార్థన చేయించుకుంటున్నానా, నేను భజన చేసుకుంటున్నానా, వస్తున్నాను, ఇదే మన గందరగోళం. కానీ నేను ఒక్క వ్యక్తికి కూడా మాదిరికరంగా లేదు నా జీవితం, ఎందుకు ప్రభు అనే భారం లేదు మనకి. ఉండాలి భారం. అనేక మంది నశించిపోతున్నారు. ఆ విషయంలో కూడా మనం భారం ఉండాలి. నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, కొంతమందినైనా దేవుని సన్నిధికి నువ్వు నడిపించుకోవాలి. అలా నీ సమయాన్ని కేటాయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. లేండి, అందరు లేచి నిలబడండి, కళ్ళు మూసుకొని ఒక మొక్క ప్రార్థన చేసుకోండి.